తమిళనాడులోని ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అన్నాడీఎంకేలోని వేలుమణి వర్గం ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాదం అలాగే జయకుమార్ రిజైన్ చేశారు. బలపరీక్ష వేళ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు తెలిపారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే మంత్రి అదవ్ అర్జున్తో భేటీ అయ్యారు. వీరు టీవీకేలో చేరతారని సమాచారం అందుతోంది. అన్నాడీఎంకేలో విభేదాలు తారాస్థాయికి చేరినటువంటి విషయం తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసంతృప్త ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా వేరుకుంపటి పెడతారని అంతా కూడా భావించిన క్రమంలో ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేలుమణి వర్గంలోని అన్నాడీఎంకేలో వేలుమణి వర్గం అనేది ఒకటి ఉంది. సో ఆ వేలుమణి వర్గంలో అంటే అసంతృప్త ఎమ్మెల్యేలుగా ముందు నుంచి కూడా ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు అందులో నుంచి ఆ పార్టీ నుంచి బయటకి వచ్చే విధంగా కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి అన్నాడీఎంకే నుంచి తమ రాజీనామాని సమర్పించారు, స్పీకర్కి సమర్పించారు. వారు ఇప్పుడు టీవీకే మంత్రిగా ఉన్నటువంటి అదవ్ అర్జున్ను వాళ్ళు ముగ్గురు కూడా కలిసారు. ఆయన్ని కలిసి టీవీకేలో జాయిన్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు అక్కడ తమిళనాట ఇంకా ఎంతమంది అన్నాడీఎంకేలో ఇప్పటికే కూడా 17 మంది మాత్రమే అన్నాడీఎంకేలో ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా వేలుమణి వర్గంలోనే ఉన్నారు అనేది ముందు నుంచి ప్రచారం జరుగుతున్న క్రమంలో అసలు అన్నాడీఎంకేలో ఇంకా ఎంతమంది ఈ క్యూ లైన్లో ఉన్నారు బయటకు రావడానికి అనే విషయాలన్నిటి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, అంటే దాదాపుగా అన్నాడీఎంకేలో సంక్షోభం తీవ్ర స్థాయిలో ముదురుతోందని చెప్పక తప్పదు. ఇప్పటికే మనం చూసిన దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకున్నారు. వేలుమణి ఆధ్వర్యంలో వీరంతా కూడా సపరేట్ గా ఇప్పటికే బయటకు రాబోతున్నారన్న ప్రచారం చాలా వరకు జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏకంగా అన్నాడీఎంకే పార్టీకి వదులుకొని ఏకంగా రాజీనామాకు సిద్ధపడ్డారు. నేరుగా అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్ ని కలిసి ఆ మేరకు తమ రాజీనామా పత్రాలు కూడా సమర్పించారు. ప్రధానంగా ముగ్గురు ఎమ్మెల్యేలు పెరుందురై ఎమ్మెల్యే జయకుమారు, అట్లాగే మధురాంతకం ఎమ్మెల్యే మరగదం కుమారవేల్, అట్లాగే ధర్మపురి ఎమ్మెల్యే సత్యభామ. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ స్పీకర్ ని కలిసి ఆ మేరకు పూర్తిగా స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా లేఖలు సమర్పించారు. మొత్తంగా దీనిపైన మరి కాసేపట్లోనే స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మరి వీటిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది. వీరు రాజీనామా చేసిన అనంతరం నేరుగా వీరు ముగ్గురు కూడా టీవీకేకి చెందిన కీలక మంత్రి సీఎం విజయ్కు అత్యంత సన్నిహితుడైన మంత్రి అదవ్ అర్జున్ను కలిశారు. వారంతా కూడా టీవీకేలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరంతా కూడా ముందే మాట్లాడుకున్న సమాచారం ఉంది. మొత్తంగా ఎలాగో రాజీనామా యాక్సెప్ట్ చేస్తే అదే స్థానాల నుంచి టీవీకే పార్టీ తరఫున మళ్లీ బరిలో నిలుస్తారు ఉప ఎన్నిక సమయంలో అన్న ప్రచారం కూడా బలంగా జరుగుతుంది. ఏదేమైనా అన్నాడీఎంకేలో ఈ చీలిక పళనిస్వామికి తీవ్రమైన చెంప పెట్టని చెప్పక తప్పదు. ఇంకా దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పళనిస్వామి నాయకత్వాన్ని తీవ్రంగా విభజిస్తున్నారు. వారంతా కూడా వేరు కుంపటి పెట్టుకున్నారు. మరి ఆ 25 మందిలో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. వీరంతా కూడా మొన్న ఆ విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా విశ్వాస తీర్మానంలో ఓటు కూడా వేశారు. అప్పటి నుంచి కూడా వీరు బయటకు వస్తారని ప్రచారం జరుగుతుంది. ఆ మేరకు ఇవాళ ఏకంగా ఎమ్మెల్యే పదవులకే రాజీనామా చేసి టీవీకే పార్టీలో అధికారికంగా చేరబోతున్నట్టు సమాచారం ఉంది. ఓకే మురళి.